హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంట్లో మనకి టైల్స్ మీద గట్రా అక్కడక్కడ చెదలు పట్టేసినట్లుగా చిన్న చిన్న ఖాళీలుగా పురుగులు గట్రా కనపడుతుంటాయి. సో అవి రాకముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా అందరికి ఉపయోగపడే వీడియో. అలాగే షేర్ చేయండి కూడా, వీలైతే మీ ద్వారా నలుగురికి అందుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి, అప్పుడు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఈ టైల్స్ వేసుకునే ముందే ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇలా తీసుకోకపోతే చూశారు కదా ఏ విధంగా పురుగులు అనేవి వచ్చాయో, సో ఆ విధంగా అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే డ్రిల్లింగ్ బిట్ చూసారు కదా మిషన్. సో ఆ డ్రిల్లింగ్ మిషన్ సాయంతో టైల్స్ వేసే ఒక 2 రోజుల ముందో లేదంటే 3 రోజుల ముందో, టైల్స్ వేయక ముందు ఎప్పుడైనా సరే టైల్స్ వేయక ముందే ఈ జాగ్రత్త తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఒక ఆయన డ్రిల్లింగ్ బిట్ సహాయంతో ఏంటంటే హోల్స్ అని వేస్తున్నాడు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక 10 ఇంచుల దూరంలో లేదంటే ఒక 9 ఇంచులు అంత దూరంలో ఏంటంటే మనకి ఒక్కొక్క హోల్ అనేది వేసుకోవాలి డ్రిల్లింగ్ బిట్ సహాయంతో. సో ఈ హోల్ వేయడం వల్ల ఉపయోగం ఏంటని కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా హోల్ అనేది మొత్తం రూమ్లో ఎక్కడైనా సరే, స్కట్టింగ్ దగ్గర కానీ లేదంటే మెటల్ ల్యాండింగ్ కానీ లేకపోతే గుమ్మాల దగ్గర కానీ ఎక్కడైనా సరే, కిచెన్లో ఎక్కడైనా సరే, సో ప్రతి చోట టైల్స్ వచ్చి ప్రతి చోట మనం ఏంటంటే ఈ విధంగా టోటల్ ఏంటంటే ఈ విధంగా హోల్స్ అనేవి వేసుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ కెమికల్ చూపిస్తున్నాను చూసారు కదా. సో ఈ కెమికల్ సహాయంతో ఏంటంటే మనం వాటర్లో కలుపుకోవాలి ఈ కెమికల్ అనేది. సో ఈ కెమికల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందని నేనైతే చెప్పలేను. ఇదేంటంటే పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్పేది ప్రజెంట్ అయితే మాత్రం. సో పాయిజన్ అని కూడా ఉందో చూసారు కదా. ఇది పెస్ట్ కంట్రోలింగ్ అంటే మార్కెట్లో పురుగుల మందు ఉండో చూసారు కదా, ఆ టైప్ రిలేటెడ్ ఇది. సో వీళ్ళు ఏంటంటే ఈ లిక్విడ్ అనేది ఇక్కడ మీరు చూసారు కదా, చిన్న క్యాన్ అనేది, దాంట్లో మంచినీళ్ళు లాంటివి కలుపుకుంటే 2 మిక్స్ చేసి లిక్విడ్ అయితే తయారు చేస్తారు. సో ఆ లిక్విడ్ తయారు చేసేది అయితే మనకు తెలియదు, ప్రాసెస్ అయితే చెప్తున్నాను నేను. సో ఈ విధంగా అది అయిపోయిన తర్వాత ఆ లిక్విడ్ మనకి ఏంటంటే హోల్స్ ఆల్రెడీ ఇంతకు ముందే చేశారు చూసారు కదా, ఆ హోల్స్లో ఈ లిక్విడ్ అనేది మొత్తం కొడతారు. పూర్తిగా లిక్విడ్ కొట్టిన తర్వాత ఏం చేస్తారో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చూడండి ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఏంటంటే ఆ లిక్విడ్ అనేది పూర్తిగా ఆ హోల్లోకి వెళ్ళేలాగా మొత్తం అంతా కొడతారు. సో ఈ విధంగా మనకి కొట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొట్టారు, ఒకటి చూపిస్తున్నాను చూడండి, పక్కన మనకైతే ఆల్రెడీ కొట్టింది కూడా ఉన్నది. సో ఈ విధంగా కాసేపు అది లిక్విడ్ అంతా లోపలికి వెళ్ళి పూర్తిగా బయటకు వచ్చేలాగా మొత్తం అంతా కొట్టిన తర్వాత ఏంటంటే ఆరిపోద్ది ఫ్రెండ్స్ అది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఓన్లీ స్కటింగ్ వరకు మాత్రమే కాదు, టైల్స్ వేసి ఒక్క చోట మాత్రమే కాదు, అది చాలా చోట్ల కొట్టాలి. ఈ విధంగా ఏంటంటే మనకి పురుగు అనేది పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి వస్తుందని కాదు. సో అది ఎక్కడెక్కడానికి కాకుండా మొత్తం ప్రతి చోట గుమ్మాల దగ్గర, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ గ్రాండ్ దగ్గర చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ కూడా కొట్టాం మేము ప్రతి కార్నర్లోనే. సో ఈ విధంగా ఏంటంటే మనకి గుమ్మాల దగ్గర అంటే ఎదుర డోర్ వస్తాయి చూసారు కదా, ఫ్రంట్ డోర్, మెయిన్ డోర్, అక్కడ కూడా, అలాగే నెక్స్ట్ వచ్చి గడపల దగ్గర ప్రతి చోట ఏంటంటే మనం ఈ వర్క్ అనేది ఈ విధంగా లిక్విడ్ అనేది ప్రతి చోట చెల్లించుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏంటంటే పురుగు అనేది వచ్చేయడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. రాదని చెప్పను, కొంచెం తక్కువ అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా. సో ఈ హోల్స్లో ఏంటంటే ఇక్కడ చూడండి సిమెంట్ అనేది కొంచెం లైట్గా వాటర్లో మిక్స్ చేసి ఇక్కడ చూడండి మొత్తం లైట్గా కలుపుతారు. సో ఈ విధంగా ఏంటంటే సిమెంట్ ప్లస్ ఏంటంటే వాటర్ రెండు ఒక ముద్ద మాదిరి సేమ్ పేస్ట్ ఉండో చూసారు కదా. సో ఆ పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి. సో ఈ పేస్ట్ మాదిరి కలుపుకున్నది మనకి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మనకి ఆల్రెడీ బిట్ సహాయంతో హోల్స్ పెట్టారు చూసారు కదా లిక్విడ్ కొట్టి, ఆ హోల్స్లో ఇది మొత్తం ఈ సిమెంట్ అనేది పెట్టి క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఇందాక చేసిన తర్వాత ప్రాసెస్ ఇది. ఈ విధంగా ఏంటంటే ఎక్కడ హోల్ వచ్చింది అంటే మనం లిక్విడ్ కొట్టింది మొత్తం ఉంటుంది చూసారు కదా, ఆ హోల్లో ఈ సిమెంట్ పేస్ట్ అనేది మొత్తం పూర్తిగా లోపలికి వెళ్ళేలాగా వీళ్ళైతే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సిమెంట్ పేస్ట్ అనేది పెట్టే వరకు ఈ వర్క్ అంతా చేయడానికి వీళ్ళకి ఎలా ఉంటుందంటే రేట్ అనేది రన్నింగ్ ఫీట్కి 4 రూపాయల నుంచి ఉంటుంది. స్టార్టింగ్ అయితే మాత్రం 4 రూపాయల నుంచి 6 రూపాయలు కూడా ఉన్నది. సో ఈ విధంగా మీకు కరెక్ట్గా రన్నింగ్ ఫీట్ అంటే ఎలా చెప్పాలంటే ఒక 10 అడుగులు దూరం చేయడానికి 4 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు అవుతుంది. అదే ఒకవేళ 6 రూపాయలు చెప్పుని చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా 60 రూపాయలు అవుతుంది 10 అడుగుల దూరానికి రన్నింగ్ ఫీట్కి వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ వర్క్ అనేది పూర్తి చేస్తారు. ఇదే మనకి ఒకవేళ ఇలాంటి పురుగులు ఒకవేళ వస్తే మనం ఏం చేయాలంటే ఆ లిక్విడ్ అనేది మనకి బయట దొరుకుతుంది. నార్మల్గా మన ఏమంటారు పురుగుల షాప్ మందులు ఉంటాయి చూసారు కదా, చెదల మందులు, అక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఇలాంటి లిక్విడ్ అనేది దొరుకుతుంది. సో కాకపోతే మీరేంటంటే ఆ లిక్విడ్ కలుపుకున్న తర్వాత దీని మీద కొట్టి దానికన్నా సరే ముందే ఈ జాగ్రత్త తీసుకుంటే ఎటువంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ వర్క్లో అయితే ఈ విధంగా చేయించుకుంటే చాలా వరకు మంచిది.